బాప్తిసం అనేది మ్యాండేటరీ కాదు, అది ఒక విధేయత చూపించిన ఒక గుర్తు అని చాలామంది అంటున్నారు. దానికి సరైన సమాధానం? బాప్తిసం అనేటువంటిది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అది నా యొక్క విశ్వాసాన్ని నేను చూపించడానికి ఒక గుర్తు, ఒక ఐడి కార్డు లాంటిదని కొందరు అంటూ ఉంటారు. అది కొందరి అభిప్రాయం, కానీ దేవుని అభిప్రాయం కాదు. అది వాక్యం చెప్పేటువంటిది ఏమిటి అంటే, బాప్తిసం అనేటువంటి దాని గురించి, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడను. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. బాప్తిసం పొందువాడు, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడను. కాబట్టి రక్షణ అనేటువంటిది నమ్మి బాప్తిసం పొందటం ద్వారా వస్తుంది. ఇప్పుడు నాకు ఒకవేళ బాప్తిసం పొందకపోతే ఏంటి అంటే రక్షణ అనేటువంటిది రాదు దేవుని అర్థంలో. ఇందాక మనం పొద్దున మాట్లాడుకున్నాం కండిషనల్ బ్లెస్సింగ్స్ అని. ఇది కండిషన్స్ అనమాట. నమ్మాలి, బాప్తిసం పొందాలి, అప్పుడు రక్షణ ఇస్తాడు. ఆ కండిషన్స్ అప్లై. అలాగనే మనం అపోస్తుల కార్యములో 22వ అధ్యాయంలో కూడా మనం గమనించేటప్పుడు అక్కడ అననీయ వస్తాడు. అననీయ వచ్చి సౌలుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం చూసేటప్పుడు 22వ అధ్యాయంలో ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. 16వ వచనం. గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. బ్యాప్టిజం ఎందుకు? బ్యాప్టిజం అనేటువంటిది ఎందుకో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకున్నామనో. కాబట్టి బాప్తిస్మము అనేది పాపాలు కడిగి వేసుకొనటం కొరకు, ఐడి కార్డు కాదు, అది విధేయత గుర్తు కాదు. ఎందుకు బాప్తిసం అంటే పాపాలు కడిగి వేసుకోవటానికి బాప్తిసం. కాబట్టి పాపాలు కడిగి వేయబడితేనే రక్షణ వచ్చేది, లేకపోతే రాదు. కాబట్టి బాప్తిసం అనేటువంటిది రక్షణకు మ్యాండటరీ అంటే ఇది మ్యాండటరీ. ఎందుకంటే బాప్తిసం పొందితే పాపాలు కడిగివేయబడతాయి. పాపాలు కడిగివేయబడితేనే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, నువ్వు క్రొత్తగా జన్మిస్తావు. అప్పుడే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవు అవుతావు. లేకపోతే అది సాధ్యపడదు.